రాత్రి పడింది. పట్టాలపై రైలు వేగంగా దూసుకొస్తున్నప్పుడు వచ్చే శబ్దం, ఆ ఢమఢమల చప్పుడు ప్రయాణికులను ప్రశాంతమైన నిద్రలోకి జోకొడుతుంది. కోచ్లలోని చాలా మంది నిద్రపోతున్నారు. కానీ అదే సమయంలో ఇంజన్ లోపల ఒక విభిన్న ప్రపంచం మేల్కొంటుంది. విధి నిర్వహణలో ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిద్రమత్తులు లేరు. పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. వారి ప్రతి మాట, ప్రతి నిర్ణయం ప్రయాణికుల భద్రతకు సంబంధించిందే. రాత్రి వేళల్లో రైలు ప్రయాణం సురక్షితంగా సాగటం వెనుక లోకో పైలట్లు పాటించే నియమాలేంటో తెలుసా? రైలు నడపటం అనే బాధ్యత కేవలం ఇంజన్లోకి ప్రవేశించటంతోనే మొదలవ్వదు. ప్రయాణానికి ముందు లోకో పైలట్కు మొత్తం మార్గం గురించి వివరిస్తారు. అతని వద్ద ప్రతి మలుపు, వాలు, వేగ పరిమితి, ట్రాక్ పరిస్థితిని వివరిస్తూ ఒక ఖచ్చితమైన రూట్ మ్యాప్ని ఇస్తారు. దీని అర్థం ఏంటంటే ప్రయాణికులు తమ సీట్ల కోసం వెతుక్కునే సమయానికి పైలట్ అప్పటికే మొత్తం మార్గాన్ని తన మనసులో రూపుదిద్దుకొని ఉంటాడు. ఇక రాత్రిపూట సుదీర్ఘ ప్రయాణాలు లోకో పైలట్ అలసిపోయి నిద్రపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. అందుకే రైల్వే వ్యవస్థలో ఒక ప్రత్యేక సాంకేతిక పద్ధతి అమల్లో ఉంది. రైలు ఏదైనా స్టేషన్ను దాటుతున్నప్పుడు లేదా మరొక రైలు పక్క నుంచి వెళ్తున్నప్పుడు లోకో పైలట్లు తమ వద్దున్న టార్చ్ లైట్లను వెలిగించి ఆపి చూపిస్తారు.